Good morning, dear students. Today, let us know about the political and legal environment of business. There exists mutual interdependence between business and political and legal environment. అంటే రాజకీయపరమైన వాతావరణము న్యాయపరమైనటువంటి వాతావరణము వ్యాపారం మీదన ప్రభావితం చూపిస్తూ ఉంటుంది. అండ్ బిజినెస్ గెట్స్ బెనిఫిటెడ్ many times, and even there may be some negative impact on business because of the political and legal factors. కొన్ని సందర్భాల్లో వ్యాపారము రాజకీయ పరిణామాల దృష్ట్యా చట్టబద్ధమైనటువంటి అంశాల దృష్ట్యా ప్రతికూల ప్రభావాన్ని కూడా ఎదుర్కొనవచ్చు అన్నమాట. ఫస్ట్ లెట్ us know what is this political environment. The political environment consists of number of political parties and their ideologies. In India, the constitution provided for freedom to start political parties. As per this, there are number of national parties, regional and local parties. There are significant changes in their policies. The political environment provides the following అడ్వాంటేజెస్. అంటే ఇక్కడ రాజకీయపరమైనటువంటి వాతావరణం ఏంటంటే మనది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశము, ఎన్నో రాజకీయ పక్షాలు ఉన్నాయి, రాజ్యాంగం ఆ హక్కు కల్పించింది, ఎవరైనా సరే రాజకీయ పక్షాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. యాజ్ పర్ దిస్ వారందరి మధ్యన కానీ భిన్నత్వం ఉంటూ ఉంటుంది. వారి యొక్క పొలిటికల్ ఐడియాలజీ విషయాల పట్ల, సమస్యల పట్ల వారి అవగాహన, వారి పరిష్కరించేటటువంటి తీరు భిన్నంగా ఉంటూ ఉంటుందన్నమాట. సో ఈ మెనీ పార్టీస్ ఉండటంలో చాలా అడ్వాంటేజెస్ కూడా ఉంటూ ఉంటాయి. The first advantage is that political parties provide information to voting population as to their policies, which they are going to implement if voted to power. The political parties are also useful to communicate the defects of parties which are in power. ఈ రాజకీయాల్లో ప్రతిపక్షం చాలా కీలక పాత్ర వహిస్తూ ఉంటుంది. ప్రతిపక్షాన్ని ఒక వాచ్ డాగ్గా పేర్కొనటం జరిగిందనమాట. వాచ్ డాగ్ అంటే మనందరికీ కూడా తెలుసు, కాపలాదారుడు. పాలకపక్షం చేసేటటువంటి నిర్ణయాల్ని నిరంతరం సమీక్షిస్తూ ప్రజలకి అవగాహన కల్పిస్తూ ఉంటుంది. ఇలా అవగాహన కల్పించడం మూలంగా ప్రజల్లో చైతన్యం రావటానికి, వారి చక్కటి నిర్ణయాలు తీసుకోవటానికి అవకాశం ఉంటూ ఉంటుంది. The political environment is also used for balancing the interests and opinions of various groups in society. అంటే ఇక్కడ భిన్న అభిప్రాయాలను ఏకతాటిపైకి తేవటానికి కూడా ఈ రాజకీయ పక్షాలు దోహదం చేస్తూ ఉంటాయి. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటాయి. The political environment also prevents unexpected shifts in political trends. ఈ పొలిటికల్ ఎన్విరాన్మెంట్, రాజకీయ పరమైనటువంటి వాతావరణం మనం అత్యంత వేగంగా చోటు చేసుకునేటటువంటి పరిణామాలు, ప్రతికూల పరిణామాలని కొంతవరకు నిలుపటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. The political environment encourage political participation of people by appointing the people as leaders and allowing them to contest the elections. ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా ఎలక్షన్స్లో నిలబడవచ్చు, వారు భిన్నమైనటువంటి పొజిషన్స్ కొరకు పోటీ పడుతూ ఉండొచ్చు. ఇది ఎలా, ఈ పొలిటికల్ ఎన్విరాన్మెంట్ ఎలా వ్యాపారాన్ని ప్రభావితం చేస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఉదాహరణకి ఒక స్టెబిలిటీ, స్థిరత్వము అనే అంశాన్ని తీసుకుందాము. తరచుగా ప్రభుత్వాలు మారటము, తరచుగా ఎన్నికలు జరుగుతూ ఉండిన అటువంటి దేశాల్లో విధానాలకి కంటిన్యూటీ అనేది ఏమీ కూడా ఉండదన్నమాట. ఎందుకంటే ఒకసారి ఒక పార్టీ అధికారంలో ఉండొచ్చు, వారి యొక్క పొలిటికల్ ఐడియాలజీ డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్
మన దేశంలో 5 సంవత్సరాలకి ఒకసారి ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. కానీ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అంటే మనకు తెలుసు మధ్యంతర ఎన్నికలు అన్నమాట. ఆ మధ్యంతర ఎన్నికలు ఎప్పుడైనా చోటు చేసుకోవచ్చు. అది రాజకీయపరమైనటువంటి అస్థిరత్వానికి దోహదం చేస్తుంది. మరొక పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వారి యొక్క విధానాలు, వారి ఐడియాలజీ ముందు ఉండిన పార్టీ కంటే డిఫరెంట్గా ఉండటం మూలంగా ఈ విదేశీ పెట్టుబడిదారులు, స్వదేశీ పెట్టుబడిదారులకి అవగాహన కొరవడుతుంది. దే విల్ బి ఇన్ ఎ స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్ about the policies of the government, so they won't come forward to invest their funds in India. Some parties may promote the foreign investment, foreign direct investment. Their policies may be favorable for multinational corporations, and other parties may not be favorable. If there is stability, it communicates to the world that there is stable environment and anyone could come and invest in that country, and the flow of investment and flow of funds into the country encourages manufacturing and business activity, and it enhances employment opportunities and enhances national product. The uncertainty associated with the unstable political environment may reduce investment and the speed of economic development. On the other hand, poor economic performance may lead to government collapse and political unrest. మనం తరచుగా చెప్పుకున్నట్లుగా ఈ ఆర్థికపరమైన వాతావరణము, ఈ రాజకీయపరమైన వాతావరణం మ్యూచువల్లీ డిపెండెంట్ అన్నమాట. ఆర్థికపరమైనటువంటి ప్రగతి లేనట్లయితే దానికి పూర్తి స్థాయి బాధ్యత ఆయా ప్రభుత్వాలు వహించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఆర్థికపరమైనటువంటి ప్రగతిలో వెనుకబాటుతనం పార్టీలు పదవుల్ని, అధికారాన్ని కోల్పోవటానికి కూడా దారితీస్తూ ఉంటుందన్నమాట. సో స్టెబిలిటీ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ both to the political parties and of course to the business and manufacturing sector. A politically unstable environment usually means that the government is misusing or mismanaging the country's resources. Resources are not being used fully to their fullest capacity. అంటే ఈ అస్థిరత్వము అనే అంశం మనకి ఎలా మేనిఫెస్ట్ చేయబడుతుంది, ఎలా ఎగ్జిబిట్ చేయబడుతుంది, ఏం కమ్యూనికేట్ చేస్తుందంటే వనరులు పూర్తిగా వినియోగం కావటం లేదు. వనరులు వినియోగం లేనప్పుడు అవుట్పుట్, ఎంప్లాయ్మెంట్ అన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయన్నమాట. ఒక మాటలో చెప్పుకోవాలంటే ఇది ఒక మిస్మేనేజ్మెంట్ ఆఫ్ రిసోర్సెస్ ఉంటుంది అనేసి చెప్పుకోవచ్చు. అంటే political instability is nothing but it is equal to the loss of economic performance. One of the ways in which economic growth and political stability are related is in the area of investment. No company or individual, whether local or international, will feel comfortable making any kind of capital investment in any country where the political climate is characterized by lot of uncertainty. అంటే అన్సర్టైనిటీ అనే మాట మనకు తెలుసు అన్నమాట. అనిశ్చితి. అధికారంలో ఈ పార్టీ ఎంతవరకు ఉంటుంది, వారి ఐడియాలజీ కానీ వారి విధానాలు ఎంతకాలం కొనసాగుతాయి అనే అంశానికి సంబంధించి ఖచ్చితమైనటువంటి అవగాహన, ఖచ్చితమైనటువంటి సమాచారం లేనప్పుడు ఏ ఒక్కరూ కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రారు. స్వదేశీ పెట్టుబడిదారులు కానీ విదేశీ పెట్టుబడిదారులు కానీ. భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతూ ఉండిన దేశాలకి ముఖ్యంగా కావలసింది ఆర్థిక పరమైనటువంటి వనరులు, మూలధన నిల్వలు. ఈ బహుళజాతి సంస్థలు, విదేశీ పెట్టుబడిదారులు ఈ వనరులతో ముందుకు వస్తారు. కానీ ఎప్పుడంటే అక్కడ రాజకీయపరమైనటువంటి స్థిరత్వము, విధానాల యొక్క కొనసాగింపు ఉంటుందని భావించినప్పుడు మాత్రమే.
Foreign direct investment also plays an important role in the development of an economy. This shows a link between economic growth and stability because a country with a low rating in terms of stability will not be a source of attraction. అంటే విదేశీ పెట్టుబడిదారులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏ దేశంలో మనం పెట్టుబడులు పెట్టాలి, మన వ్యాపార కార్యకలాపాలు మొదలు పెట్టాలని ఆలోచన చేస్తూ ఉండినప్పుడు ఏ దేశంలో అయితే స్థిరమైనటువంటి రాజకీయ వాతావరణం ఉన్నదో ఆ దేశాన్నే ఎన్నుకుంటారు. కాబట్టి రాజకీయపరమైనటువంటి స్థిరత్వాన్ని కొనసాగించటము, నిర్వహించటము ఎప్పుడూ కూడా చాలా ప్రాధాన్యత కలిగినటువంటి అంశం అన్నమాట. For example, in the area of tourism, if there is a lack of stability in the economy, there will be little investment in the form of hotels, tourist attractions and commercial airlines. మనము టూరిజం అనేటటువంటి ఒక సర్వీస్ ఇండస్ట్రీని తీసుకున్నట్లయితే ఎన్ని ప్రకృతిపరమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి వనరులు ఆ దేశానికి ఉండినప్పటికీ కూడాను రాజకీయపరమైన స్థిరత్వం లేకపోతే అక్కడ పెట్టుబడులు ఏమీ కూడా ఉండవు. పెట్టుబడులు ఏ రంగాల్లో ఉంటూ ఉంటాయంటే హోటల్స్ని నిర్వహించటము, టూరిస్ట్ అట్రాక్షన్స్ని డెవలప్ చేయటము, విమానయాన సేవలు అందించటము, ఇవన్నీ కూడా చాలా ఎక్కువ స్థాయిలో ఉపాధిని కల్పించుతూ ఉంటాయి. కానీ రాజకీయపరమైనటువంటి స్థిరత్వం లేనందువలన ఇవన్నీ కూడా ఆయా దేశాలు కోల్పోవలసి ఉంటుంది. So we can say that political stability is very much important for economic growth. Changes in political stability have implications for investment, consumption, and economic growth. A greater level of government spending often stimulated the investment activity in the economy because of the restrictions, controls, or expropriation by the present or new government. అంటే ఈ పొలిటికల్ స్టెబిలిటీ ఉండినప్పుడు ఎక్స్ప్రోప్రియేషను, కంట్రోల్స్, చాలా నియంత్రణలు ఇవన్నీ కూడా సడన్గా ఇంపోజ్ చేయబడినప్పుడు ఆయా దేశాలు, ఆయా సంస్థలు వారి వ్యాపారాలని మధ్యలో వదిలేసుకుని వారి పెట్టుబడులను విత్డ్రా చేసుకుంటూ ఉంటారన్నమాట. ఇది పెట్టుబడులు పెట్టినటువంటి దేశానికి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిణామము. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా అంతర్జాతీయ సమాజంలో మన దేశము ఏ దేశమైనా సరే రాజకీయ అస్థిరత్వానికి లోనవుతుందో అంతర్జాతీయ సమాజంలో వారి యొక్క పేరు ప్రఖ్యాతుల్ని కోల్పోతారు. ఇది ప్రస్తుతం మన దేశాన్ని నెగిటివ్గా ఎఫెక్ట్ చేయటమే కాదు, ఫ్యూచర్లో కూడా చాలా తీవ్రమైనటువంటి ప్రతికూల పరిణామాలకి దారితీస్తూ ఉంటుందన్నమాట.